యేసు అనే పేరుకు యెహోవా రక్షిస్తాడు అని అర్థం. యేసు తనకంటే 1000 సంవత్సరాల ముందు పుట్టిన దావీదు సంతతికి చెందినవాడు. క్రీస్తు జననం గురించి, క్రీస్తు జీవితంలో జరగబోయే సంఘటనల గురించి పాత ఒడంబడిక యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో 700 సంవత్సరాల ముందే రచించబడింది. అప్పుడు లేఖనాల్లో వ్రాయబడిన మాటలన్నీ దేవుడు భూమిపై ఏదో అద్భుతమైన ధన్యకరమైన సంగతిని జరిగించబోతున్నాడని స్పష్టంగా తెలియచేశాయి. యేసుకి తల్లిగా ఉండే భాగ్యానికి దేవుడు దీన హృదయం, తగ్గింపు స్వభావం కలిగిన మరియను ఎన్నుకున్నాడు. మరియ గలిలయలోని నజరేతులో తన సొంత ఇంటిలో నివసించింది. ఈమె యూదయ స్త్రీ. ఈమె హన్నా బెనైఫాహుజ్ అనే దావీదు వంశ దంపతులకు పుట్టి దైవ సేవకై అప్పగించబడిన పవిత్రురాలు. జకరియా ప్రవక్త ఆమెకు సంరక్షకుడిగా ఉండి దైవవాక్యాలను ఉపదేశించేవాడు. దేవుని మాట ప్రకారం ఆమె నడుచుకునేది. ఆమె సంరక్షకుడైన జకరియా ఆమె ప్రార్థనా గదిలోకి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఆహార పదార్థాలు ఉండేవి. ఆ ఆహారం దేవుడే ప్రసాదించాడని ఆమె చెప్పేది. యూదయ రాజైన హేరోదు కాలంలో మరియమ్మకి యోసేపుకి వివాహ నిశ్చితార్థం జరిగింది. యోసేపు కూడా దావీదు వంశానికి చెందినవాడు, నిజాయితీపరుడు. ఒకరోజు గాబ్రియేలు దేవదూత కన్య అయిన మరియమ్మ వద్దకు వెళ్ళి, నీకు శుభం, నీవు దయ పొందిన దానివి, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అనగానే ఆమె ఆ దూతను చూసి చాలా కంగారు పడింది. అప్పుడు దేవదూత మరియతో ఇలా అన్నాడు, మరియా, భయపడకు, దేవుని దయ నీకు లభించింది. నీవు గర్భవతివై కుమారుడిని కంటావు. ఆయనకు యేసు అని నామకరణం చేస్తావు. ఆయన గొప్పవాడవుతాడు. ఆయనని సర్వాతీతుని కుమారుడు అంటారు. ఆయన రాజ్యానికి అంతం అంటూ ఉండదు అని చెప్పగా, మరియా, నేను కన్యని కదా, ఇదెలా సాధ్యం అని అడుగగా, దేవదూత పవిత్రాత్మ ద్వారా నీవు గర్భం ధరిస్తావు అని చెప్పగానే మరియా, నేను ప్రభుచరణ దాసిని, మీ మాట ప్రకారమే జరగనివ్వండి అనగానే దేవదూత ఆమె దగ్గర నుండి వెళ్ళిపోయాడు. తన పట్ల దేవుని సంకల్పానికి మరియా పూర్తిగా తలవంచింది. ఇది మంచిదే అని ఆమె దృఢంగా నమ్మింది. పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. అయితే గర్భవతిగా ఉన్న మరియను వివాహమాడటానికి యోసేపు భయపడి రహస్యంగా ఆమెతో తెగతెంపులు చేసుకోవాలని ఆలోచన చేయగా, ప్రభు యొక్క దేవదూత అతనికి కలలో కనబడి ఇలా అన్నాడు, యోసేపు, దావీదు కుమారా, మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడకు. ఎందుకంటే ఆమె గర్భధారణ పవిత్రాత్మ ద్వారా జరిగింది. ఆమెకు కుమారుడు జన్మిస్తాడు. ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి విడిపించి రక్షిస్తాడు. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టాలి అని దేవదూత మాట్లాడగా, యోసేపు నిద్ర మేల్కొని ఆ దేవదూత ఆదేశించినట్లే మరియను తన భార్యగా స్వీకరించాడు. అయితే ఆమె కుమారుడిని కనేంత వరకు ఆమెను ముట్టలేదు. దేవుని పట్ల అతనికున్న విధేయత వలన వెంటనే దేవుని మాటను అంగీకరించాడు. ఆ రోజులలో సీజర్ అగస్టస్ మహాశక్తివంతమైన రోమ్ సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉండేవాడు. యూదయ, సమరయ, గలిలయలను యెరూషలేము అని పిలిచేవారు. సీజర్ అగస్టస్ తన ఆధీనంలో ఉన్న రాజ్యాలన్నిటిలోని ప్రజలందరూ తమ తమ స్వగ్రామాలకు వెళ్లి జనాభా లెక్కలు వ్రాయించుకోవాలని ఆదేశించాడు. యూదయ ప్రదేశానికి హేరోదుని రాజుగా రోమ్ చక్రవర్తి నియమించాడు. యోసేపు సొంత ఊరు బెత్లెహేం. అందుకే యోసేపు మరియమ్మలు ప్రసవ సమయంలో కూడా అంత దూరం ప్రయాణం చేయవలసి వచ్చింది. బెత్లెహేం జెరూషలేముకి దక్షిణంగా దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న ఊరు. అది దావీదు రాజు సొంత ఊరు. దేవుడు బెత్లెహేంలో పుడతాడని పాత నిబంధన యెషయా గ్రంథంలో రాయబడిన ప్రకారం ఈ ప్రయాణం దేవుని ఉద్దేశపూర్వకంగా జరిగింది. ఆ రోజులలో మతాధికారులకు, పండితులకు అభిషిక్తుడు వస్తాడని, ఆయన జన్మస్థలం ఫలానా చోటని తెలుసు, కానీ ఆయనని చూసేందుకు, గౌరవించేందుకు, ఆరాధించేందుకు ఎలాంటి ప్రయత్నము చేయలేదు. వారు దేవుని దృష్టికి అంగీకారంగా లేరు. యోసేపు మరియమ్మలు ప్రయాణం చేస్తుండగా మరియమ్మ నెలలు నిండడం వలన నొప్పులు రావడంతో ఎక్కడైనా సత్రం దొరుకుతుందేమోనని యోసేపు ప్రతి ఇంటికి వెళ్లి అడుగగా, జనాభా లెక్కలు రాయించుకున్న ప్రజలతో సత్రాలన్నీ నిండిపోయాయి. అయితే ఒక సత్రం యొక్క యజమాని పశువుల పాకలో ఖాళీ ఉంది
ఉందని వాళ్ళకి చెప్పగా ఆ పశువుల పాకలోనే యేసు జననం జరిగింది. నిజానికి అది దావీదు సొంత ఇల్లు. ఎలా అంటే రూతు గ్రంథంలో బెత్లెహేం గ్రామంలో ధనవంతుడు గుణవంతుడు అయిన బోయాజు రూతుని వివాహం చేసుకుని కొత్త ఇంటిలో కాపురం ఉన్నాడు. ఆ ఇల్లు కొండలు తొలిచి కట్టిన రాతి లాంటి ఒక ఇల్లు. బోయాజు ధనవంతుడు గొప్పవాడు కాబట్టి చాలా అందమైన ఇల్లు నిర్మించాడు. ఆ ఇంటిలో రూతుకి బోయాజుకి 2 కుమారులను దేవుడు అనుగ్రహించాడు. వాళ్ళ పేర్లు ఓబేదు, యెషయా. వాళ్ళకి వివాహాలు జరిగి సంతానం కలిగారు. యెషయా ఆఖరి సంతానం దావీదు కూడా ఆ ఇంటిలోనే పుట్టాడు. దావీదు రాజు అయిన తరువాత ఆ తొలిచిన ఇంటిలో ఉండవలసిన అవసరం లేకపోవడంతో యెరూషలేములో దావీదు తన పట్టణాన్ని చాలా అందంగా నిర్మించాడు. రాచరికంతో రాజభవనంలో నివసించాడు. దావీదు సహోదరులు కూడా ఆ పట్టణంలోనే నివసించడానికి ఇష్టపడ్డారు. దావీదు తండ్రి యెషయా ఆ ఇంటిని దావీదుకి అప్పచెప్పాడు. దావీదు రాజు కనుక ఎవరు ఆ ఇంటిని ముట్టే ధైర్యం చేయలేదు. దావీదు మీద శత్రువులు దాడి చేసినప్పుడు అరణ్యంలో తలదాచుకొనగా తనకి తన అనుచరులకి ఆశ్రయమిచ్చి ఆదుకున్న బర్జులయి అనే సేవకుడి కుమారుడైన కింహామికి బెత్లెహేములో ఉన్న తన ఆస్తులను వంశ పారంపర్యంగా వస్తున్న తొలిచిన ఆ రాతి గృహాన్ని కింహాముని తన సొంత కుమారుడిగా భావించి ఇచ్చేశాడు. కింహాము తన తండ్రి బర్జులయి చనిపోయిన తర్వాత ఆ ఇంటిని విడిచిపెట్టలేక అది ప్రధాన రహదారిలో ఉన్న ఇల్లు కాబట్టి ఆ ఇంటికి గెరూతు కింహాము అనే పేరు పెట్టి సత్రంగా మార్చివేశాడు. ఇర్మియా గ్రంథం 41:18లో వారు ఈజిప్టుకి వెళుతూ మార్గ మధ్యలో గెరూతు కింహాములో దిగిరి అని ఉంది. ఆ సత్రం ఎప్పుడు జనాలతో ఖాళీ లేకుండా ఉండేది. రాజులందరూ నశించిపోయిన తర్వాత దావీదు వంశీకులందరూ చెరలోకి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాల తర్వాత వాళ్ళందరూ తమ సొంత ఊరు వచ్చేసరికి స్థలాలన్నీ మారిపోయాయి. వాళ్ళు వేరువేరు స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధంగా దావీదు పుట్టిన 1000 సంవత్సరాల తరువాత అదే ఇంటిలో క్రీస్తు జననం జరిగింది. ఆ సత్రమంతా జనాలతో నిండిపోవడం వలన పశువులకి మేత పెట్టే తొట్టిలో బాలుడిని పరుండపెట్టారు. యేసు ప్రభువు పుట్టిన శుభవార్త మొదటిగా దేవదూత బోయాజు పొలంలో ఉన్న గొర్రెల కాపురులకు తెలియచేశాడు. హఠాత్తుగా పరలోక సేన సమూహం ఆ దేవదూతతో పాటు కనిపించి దేవుడిని స్తుతిస్తూ సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టమైన వారికి శాంతి అన్నారు. దేవదూతలు ఆయనను విడిచి పరలోకానికి వెళ్లిపోయిన తరువాత కాపరులు బెత్లెహేముకి వెళ్లి రక్షకుడిని చూద్దాం పదండి అంటూ బయలుదేరారు. వాళ్ళు చూసిన దేవదూతని పరలోక సైన్య సమూహాన్ని అందరికీ తెలియచేశారు. కొంతకాలం తర్వాత జ్ఞానులు తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూసి హేరోదు రాజు వద్దకు వెళ్లి యూదులకు రాజుగా జన్మించిన వాడు ఎక్కడా? మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనని ఆరాధించడానికి వచ్చేము అని చెప్పగానే హేరోదు రాజు జెరూషలేం ప్రజలు కంగారు పడ్డారు. హేరోదు యాజులను ధర్మశాస్త్ర పండితులను పిలిచి అభిషిక్తుడు ఎక్కడ పుట్టవలసి ఉందని వారిని అడిగాడు. వారు యూదయలో ఉన్న బెత్లెహేములో ప్రజలందరికీ కాపరిగా ఉండే పరిపాలకుడు వస్తాడని ఒక ప్రవక్త రాశాడని తెలియచేశారు. అప్పుడు హేరోదు రాజు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిచి ఆ నక్షత్రం కనిపించిన కాలం వారి మూలంగా తెలుసుకున్నాడు. తరువాత వారిని బెత్లెహేముకి పంపిస్తూ ఆ బాలుడిని కనుగొన్నాక తిరిగి వచ్చి చెప్పమని ఆజ్ఞాపించాడు. జ్ఞానులు బయలుదేరిన తర్వాత వారికి కనిపించిన నక్షత్రం వారికి ముందుగా పోతూ ఆ శిశువు ఉన్న స్థలం మీదే నిలిచింది. ఆ నక్షత్రం చూసి వారు ఎంతో సంతోషించారు. ఇంట్లోకి వెళ్లి శిశువుని చూసి సాష్టాంగపడి ఆయనని ఆరాధించారు. తరువాత పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలుగా అర్పించారు. హేరోదు రాజు వద్దకి తిరిగి వెళ్ళవద్దని దేవుడు జ్ఞానులకు కలలో కనపడి హెచ్చరించాడు. అందుచేత వారు వేరే దారిన స్వదేశానికి వెళ్ళిపోయారు. జ్ఞానులు తనని మోసం చేశారని హేరోదు రాజు ఆగ్రహం కలవాడై జ్ఞానుల వలన తెలుసుకున్న సమాచారం ప్రకారం 2 సంవత్సరాల వయసు ఉన్న మగపిల్లలందరినీ చంపడానికి మనుషుల్ని పంపించాడు. ప్రభువు దూత యేసోపుకి కలలో కనబడి శిశువుని తల్లిని తీసుకుని ఈజిప్టు పారిపో, నేను మళ్ళీ నీకు
చెప్పేంత వరకు అక్కడే ఉండు అని చెప్పగానే యోసేపు లేచి తల్లిని శిశువుని తీసుకుని ఈజిప్ట్కి వెళ్ళాడు. హేరోదు చనిపోయిన తరువాత దేవుని దూత యోసేపుకి కనబడి పిల్లవాడి ప్రాణం తీయాలని చూసేవారు మరణించారు, మీరు ఇశ్రాయేలు దేశానికి తిరిగి వెళ్ళమని చెప్పగా యోసేపు మరియమ్మలు ఆ బాలుడిని తీసుకుని తమ స్వగ్రామమైన గలిలయలోని నజరేతు అనే గ్రామానికి వెళ్ళారు. అందుకే యేసుని నజరేయుడు అంటారు. ఆ శిశువు పెరుగుతూ జ్ఞానంతో నిండిపోయాడు. 12 సంవత్సరాల వయసులో దేవాలయంలోని ఉపదేశకుల మధ్య కూర్చొని వారి చెప్పేది వింటూ వారిని శ్రద్ధగా గమనిస్తూ ఉండేవాడు, వాళ్ళని ప్రశ్నిస్తూ ఉండేవాడు. యేసు ప్రజలందరి వలె యోర్దాను నదిలో యోహాను ద్వారా బాప్తీసం పొందాడు. పవిత్రాత్మ పౌరం రూపంలో ఆయన మీదకి దిగి వచ్చాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది, నీవు నా ప్రియ కుమారుడివి, నీవంటే నాకెంతో ఆనందం అని వినబడింది. యేసుకి సొంత గృహం అంటూ ఏదీ లేదు. జనులందరిలోకి వెళ్ళి పాప క్షమాపణ గురించి, పరలోక రాజ్య విశిష్టత గురించి బోధిస్తూ మన దోషముల నిమిత్తమై రక్తాన్ని దారబోసి చనిపోయి తిరిగి 3వ దినమున లేచి ఆత్మస్వరూపియై మన మధ్య నివాసం చేస్తూ ఎవరైతే ఆయన ఆజ్ఞను పాటించి ఆయన్ని హృదయంలోకి ఆహ్వానిస్తారో వాళ్ళకి నిత్య జీవాన్నిచ్చి ఆయన దూతల్ని కాపుదలగా ఉంచుతారు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమెన్. ఈ కథనం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.